నాయన గురువు కాదు గుండా, బాబా కాదు బకాసురుడు. హెడ్ మాస్టర్ అంట బాబా అవతారం ఎత్తి మహిళలను లోబార్చుకుంటున్నారు. గమ్మతుంటుంది ముచ్చట చూడండి. ఇది హెడ్ మాస్టర్ ముసుగులో కామపిశాచి వికృత చేష్టలు, పిల్లలకు అశ్లీల చిత్రాలపై ఫోక్సో, మహిళలతో అసభ్యత, 10 లక్షల పూజల మోసం. 10 లక్షల ఒక్కొక్క పూజకు 10 లక్షలు తీసుకుంటాడంట. ఏడేది మహబూబాబాద్ రాజోలు. అమ్మా, సమాజానికి వెలుగునివ్వాల్సిన గురుతర వృత్తిలో ఉండి పైశాచికత్వానికి పరాకాష్ఠగా మారాడు ఆ హెడ్ మాస్టర్. ఒకవైపు పాఠశాల విద్యార్థులపై అఘాయిత్యాలు, మరోవైపు బాబా అవతారం ఎత్తి మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, ఇంకోవైపు పూజల పేరుతో లక్షల రూపాయల వసూళ్లు. ఇలా ఒకటేమిటి, ఆ కామాంధుడి పాపాల చిట్ట వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎటకేలకు మహబూబాబాద్ జిల్లా రాజోలు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ జాట్ఫోర్డ్ ప్రతాప్ చీకటి లీలను పోలీసులు బట్టబయలు చేశారు. హెడ్ మాస్టర్ చీకటి చరిత్ర. ప్రతాప్ ట్రాక్ రికార్డ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. గతంలో కట్టెల మండి స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు చిన్న పిల్లలకు అశ్లీల చిత్రాలు చూపించి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయి జైలుకు వెళ్ళొచ్చాడు. జైలు నుంచి వచ్చాక విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రాజోలు స్కూలు హెడ్ మాస్టర్గా మళ్ళీ బాధ్యతలు చేపట్టి తన వికృత చేష్టలను కొనసాగించారు. బాబా అవతారం, భక్తి ముసుగులో భయంకర కామం. జైలు నుంచి వచ్చాక తన రూటు మార్చిన ప్రతాప్ భోగిలా కాకుండా యోగిలా అవతారం ఎత్తారు. పూజల పేరుతో మహిళలను నమ్మించి వారిని అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడేవాడు. భక్తి ముసుగులో భయాన్ని ఆసరగా చేసుకొని అతను చేస్తున్న ఆకృత్యాలను పక్కనే ఉన్న పురుషులు కూడా మూఢనమ్మకంతో విగ్రహాల చూస్తూ ఉండిపోవడం గమనార్హం. చిన్నపిల్లల మొహాలపై బూడిద చల్లుతూ వారు భయంతో విలవిలలాడుతున్న వదలకుండా వింత చేష్టలతో వేధించేవాడు. 10 లక్షల బురుడి ప్లాట్ కొనుగోలు. స్టేషన్ గుండ్రాతి మడుగుకు చెందిన తునగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తిని నమ్మించి ఈ మాయబాబా దోషి నివారణ పూజల పేరుతో ఏకంగా 10 లక్షల వసూలు చేశారు. ఆ డబ్బును విరాళంగా ప్రకటిస్తే ఇంకా పుణ్యం వస్తుందని నమ్మించి ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. తీరా ఆ డబ్బుతో ఖమ్మంలో ఒక ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు కురవి ఆ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో ఈ కిలాడి హెడ్ మాస్టర్ గుట్టు రట్టయింది. భక్తి పేరుతో మోసగించే ఇలాంటి కామ పిశాచులను నమ్మకండి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన హెడ్ మాస్టరే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడడం సమాజానికి సిగ్గుచేటు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అతడిని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించాలి. ప్రస్తుతం పోలీసులు ప్రతాప్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించాడు. ఈ వార్త ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. హెడ్ మాస్టరు, గురువు స్థానంలో ఉన్న హెడ్ మాస్టరు బాబా అవతారం ఎత్తి పిల్లలకు చిన్న పిల్లలను అక్కడిక్కడ తాకుతూ నేనే బాబా అంటూ పెద్ద పూజలు చేస్తా అని 10 లక్షలు వసూలు చేసుకుంటూ మహిళలతో అశ్లీలంగా మాట్లాడుతూ అశ్లీల చిత్రాలతో ముందుకెళ్తున్నాడట. మన హెడ్ మాస్టర్ పని పోలీసులు పట్టిండ్రు. మంచి హెడ్ మాస్టరే ఉన్నాడు. ఇటో తయారైన లేదురా నాయన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ప్రజావాణి జర్నలిస్ట్